హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసెట్ కింద ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్ స్కామ్స్ అయితే బయట పెడతాం అనమాట. ఫ్లిప్కార్ట్ స్కామ్స్ అంటే ఏ స్కామ్స్ పెద్ద పెద్ద ఏమనుకోకండి. అండ్ నార్మల్గా వీళ్ళు సేల్స్ టైంలో చేసే స్కామ్స్ అనేది చెప్పుకోవచ్చు. దాని లూప్ హోల్స్ అని చెప్పేసి మనకి స్కామ్స్ అయితే చేస్తారనమాట. దాని గురించి ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్కామ్ వచ్చినప్పటికి బ్యానర్ స్కామ్ అనమాట. ఇది నేను లాస్ట్ సేల్స్లో మనం ఆల్రెడీ గట్టిగా చెప్పాము. ఏంటంటే వాళ్ళు సేల్స్కి ముందు ఒక బ్యానర్స్ అయితే రివీల్ చేస్తున్నారు. ఆ బ్యానర్స్ వచ్చినప్పటికి ఆ సేల్స్ ముందు రోజు బాగానే ఉన్నాయి, కాకపోతే సేల్స్కి వచ్చిన రోజు సేమ్ బ్యానర్స్ని మార్చేస్తున్నారు అనమాట. అండ్ ఇప్పుడు ఒక మొబైల్ వచ్చినప్పటికి 20,000 ఒక 25,000 20,000కి వస్తుంది అనేది చెప్తున్నారు. అండ్ తర్వాత సేల్స్ రోజు మనం చూసుకున్నట్టయితే బ్యానర్ మ్యాచెసి 22,000కి మనకి మొబైల్ వస్తుంది, 3,000 రూపీస్ ఆఫ్ అని చెప్తున్నారు అనమాట. ఇలాగ చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. దీని గురించి మనం ఆల్రెడీ లాస్ట్ సేల్ అయితే చెప్పాం. మ్యాక్సిమం ఈ సేల్లో ఎలాంటి ఏమైనా జరిగితే కనుక కన్ఫర్మ్గా వాయిస్ అయితే గట్టిగా రేస్ చేద్దాం అనమాట. సో ప్రజెంట్ అయితే ఈ స్కామ్ నేను ఆల్రెడీ ఫేస్ చేశాను అండ్ దాని గురించి చెప్పాను కాబట్టి ఈ స్కామ్ అయితే మీరైతే చూసుకోవాలి. అండ్ సేల్స్ కూడా వస్తున్నాయి 30వ తారీఖు నుంచి. సో మీరు కూడా దగ్గరగా అవేర్గా అయితే ఉండండి అండ్ జాగ్రత్తగా అయితే ఉండండి ఈ స్కామ్ నుంచి. అండ్ సెకండ్ స్కామ్ వచ్చినప్పటికి ఫేక్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ స్కామ్ అనమాట. అంటే సేమ్ ఇందాకలాగే రిలేటెడ్. ఇందాకైతే బ్యానర్స్ వదిలేరు కదా, ఈసారి అలాగే ఏంటంటే మన పైన చూపించే ఆఫర్ అండ్ డిస్కౌంట్ ఒకటి, లోన్కి వెళ్తే ఇంకొక ఆఫర్స్ అండ్ డిస్కౌంట్ అయితే ఉండదు అనమాట. అంటే మీకు 28,000 మొబైల్ 22,000కి వస్తుంది అంటారు. అంటే ఇప్పుడు ఒక 4,000 రూపీస్ మనకి బ్యాంక్ కార్డు తగ్గిస్తున్నాం అండ్ 2,000 రూపీస్ ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే అంటున్నారు అనమాట. లోన్కి వెళ్ళి చూస్తే బ్యాంక్ కార్డు కూడా 2,000 రూపీస్ బ్యాంక్ కార్డే ఇస్తారు అండ్ 4,000 రూపీస్ అయితే ఎవరు. అండ్ ఇది వచ్చినప్పటికి ఇంకోటి 2,000 రూపీస్ ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫ్ అంటారు. మీరు ఓవరాల్గా ఇంకొక 24,000 అయితే పెట్టుకోవాల్సి వస్తుంది అలాంటి మొబైల్స్కి. సో ఎలాంటి స్కామ్స్ కూడా మనకి ఫ్లిప్కార్ట్లో జరుగుతూ ఉంటాయి. సో దాని గురించి కూడా మనకి ఈ సేల్స్లో కొంచెం అవేర్గా అయితే ఉండండి. ఇది ఓన్లీ మొబైల్స్కనే కాదు, మీరు ఏ గ్యాడ్జెట్ కొందాం అనుకున్నా, ఏ ఐటెం కొనుక్కోవాలనుకున్నా కానీ ఇలాగైతే జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇలాంటి స్కామ్స్ నుంచి కూడా అవేర్గా అయితే ఉండండి. అండ్ ఇలాగ పైన వచ్చే ఆఫర్స్ని చూసి లోన్కి వెళ్ళి రావట్లేదని చెప్పేసి చాలామంది మోసపోతున్నారు అండ్ చాలామంది ఇరిటేట్ అయితే ఫీల్ అవుతున్నారు. సో ముందే చెప్తున్నాను, ఇలాంటి స్కామ్స్ ఫ్లిప్కార్ట్కి సహజం. సో దాని నుంచి అయితే బిహేవియర్గా అయితే ఉన్నాను అనమాట. అండ్ థర్డ్ స్కామ్ వచ్చినప్పటికి ఫేక్ సెల్లర్స్ సెల్లింగ్ అనమాట. అదే ఫేక్ సెల్లర్స్ అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ మనకి అజ్యూడ్ సెల్లర్స్ అయితే ఉంటారు, వాళ్ళు ఒరిజినల్ పీసెస్ అయితే అమ్ముతూ ఉంటారు. అండ్ రీసెంట్గా మనకి OnePlus Nord 3 అనే మొబైల్ మనకి ఫ్లిప్కార్ట్లో అమ్మారు. అమ్మితే ఏంటంటే రిసీవ్ అయిన మొబైల్స్ ఆల్రెడీ యాక్టివేట్ అయిన మొబైల్స్ అయితే రిసీవ్ అవుతున్నాయి. అంటే కింద వాళ్ళకి ఏదైతే అజ్యూడ్ సెల్లర్స్ ఉన్నారో అవి కాకుండా ఫేక్ సెల్లర్స్ వీళ్ళకి ఆల్రెడీ 1 month అండ్ 2 months బ్యాక్ యాక్టివేట్ చేసిన మొబైల్స్ని కొంతమంది రిజెక్ట్ చేసి పంపిస్తారు కదా, ఆ మొబైల్స్ని మళ్ళీ వీళ్ళు ప్యాక్ చేసి ఒరిజినల్ పీస్ కింద మళ్ళీ అమ్ముతున్నారు అనమాట. సో ఇది కొంచెం బయటకు వచ్చి కొంచెం బాగానే జరిగింది అప్పుల్లో. సో ఇలాంటివి ఏవైతే జరుగుతూ ఉంటాయి, సో మీరు ఏదైనా గ్యాడ్జెట్ కొనేటప్పుడు అది కన్ఫర్మ్గా ఉందా లేదా అండ్ యాక్టివేట్ అయిన మొబైలా కాదా అనేది చెక్ చేసుకోండి. అండ్ యాక్టివేట్ అయిన మొబైలా కాదని ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే IMEI చెక్ చేసుకుంటే వారంటీ చెక్ అని ఉంటుంది, బట్ అవన్నీ పేడ్ అయితే ఉంటాయి. సో వారంటీ కార్డ్ని తీసుకెళ్ళి మనం దగ్గర ఉన్న సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఇది ఎప్పుడు యాక్టివేట్ అయిందో కనుక్కోండి, మీకైతే క్లారిటీగా తెలుస్తుంది మీ చేతిలో ఉన్నది ఒరిజినల్ మొబైలా కాదా అని. సో ఇలాంటి స్కామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి, దీని నుంచి కూడా కొంచెం బిహేవియర్గా అయితే ఉండండి. అండ్ ఫోర్త్ వచ్చినప్పటికి క్యాన్సిలింగ్ ద లూటెడ్ డీల్స్. అంటే మనం ఆల్రెడీ లూట్ డీల్స్ అని చెప్పేసి మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది చెప్తారు కదా, టెలిగ్రామ్ డీల్స్లో జాయిన్ అవ్వండి మనకి లూట్స్ అయితే వస్తూ ఉంటాయని. అలాగే మన సబ్స్క్రైబర్ ఒకరు ఇలాగ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి సంథింగ్ ఏదో అయింది, అది తర్వాత విషయం. అండ్ ఇలాగ నేను ఒక షూ అయితే కొన్నాను, 1,600 సంథింగ్ ఎంతో అన్నాడు, 1,600 నేను షూ అయితే కొన్నాను, అది ఎంతకంటే నేను 400 రూపీస్ కొన్నాను అనేది చెప్పారనమాట. అండ్ మినిమం 80% అదే 75% అబవ్ అయితే ఉంది కాబట్టి నేను తీసుకున్నాను బ్రో. బట్ ఏంటంటే వాళ్ళే దాన్ని క్యాన్సిల్ చేసేసారు. లూట్ ఇలాగ ప్రైస్ డ్రాప్ అయింది, ప్రైస్ మిస్ మ్యాచ్ వల్ల సంథింగ్ ఎర్రర్ వల్ల జరిగింది. సో నేనైతే క్యాన్సిల్ చేస్తున్నారనమాట. మన ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే ఇప్పుడు లూట్ డీల్స్ వస్తాయి, ఆర్డర్ పెట్టిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ తీసి అదే స్క్రీన్ షాట్ని మనకైతే చూపిస్తారు అండ్ డెలివర్డ్ అని అయితే చూపిస్తారు. ఒకవేళ డెలివర్డ్ అని ఉన్నా కానీ మన స్క్రీన్ షాట్ని ఎడిట్ చేసే బోల్డ్ ఉన్నాయి. సో అలాగే ఎడిట్స్ అయితే చేస్తారనమాట. ఒకవేళ కొంతమందికి దొరికినాయి అనుకోండి, అది వాళ్ళ లక్ అండ్ ప్రతి ఒక్కరికి ఆ లక్ అయితే బేస్ అయి ఉండదు. సో చాలామంది ఏంటంటే ఇలాగ లూట్స్ అయితే వస్తున్నాయి అండ్ అలాగే వెంటనే ఆర్డర్ పెట్టిన వెంటనే క్యాన్సిల్ అయితే చేస్తారనమాట. ఇది ఆల్రెడీ మనకు ఒకసారి వాచ్ ఏదో 1,500-1,200కి వస్తుందని చెప్పేసి అయితే పెట్టారు, బట్ వెంటనే ఫ్లిప్కార్ట్ బ్యానర్స్లో రిలీజ్ చేసింది అది కూడా. అండ్ తర్వాత వాళ్ళంతటా వాళ్ళే ఆర్డర్ పెట్టిన ప్రతి ఒక్కరిది క్యాన్సిల్ చేసుకుంటూ పోయారు. అడిగితే ప్రైస్ మిస్ మ్యాచ్ అన్నారు. మరి వాళ్ళే బ్యానర్స్ రిలీజ్ చేసి వాళ్ళే ఎలాగ క్యాన్సిల్ చేస్తారనమాట. ఈ బ్యానర్ స్కామ్లో ఇది కూడా ఇన్వాల్వ్ అవుద్ది. ఇలాగే వాళ్ళే ఆఫర్స్ అని రిలీజ్ చేస్తారు అండ్ వాళ్ళే క్యాన్సిల్స్ అయితే చేస్తారు. సో ఇలాంటివి కూడా కొంచెం అవేర్నెస్గా అయితే ఉండండి. అండ్ ఫిఫ్త్ స్కామ్ వచ్చినప్పటికి రీఫండ్ మనం అడుగుతాం కదా, ఏదైనా డిఫెక్టెడ్ ప్రోడక్ట్స్ వస్తాయి మనకి. ఇప్పుడు సంథింగ్ ఏదైతే ఆర్డర్ పెట్టాం
అదైతే డిఫెక్ట్ అయ్యి వచ్చింది. నేను ఇప్పుడు ఒక మైక్ అయితే ఆర్డర్ పెట్టాను, అది డిఫెక్ట్ అయ్యి వచ్చింది. ఆ పీసెస్ అయితే సంథింగ్ నాకు మిస్ అయినాయి. సో ఇది నేను రీఫండ్ కోరుకున్నట్టు నేను అయితే బ్యాక్ రిటర్న్ అయితే పెట్టేశాను. ఓకే, వాళ్ళైతే యాక్సెప్ట్ చేశారు. అండ్ రిఫండ్ పెట్టిన ప్రోడక్ట్ని కూడా వీళ్ళు క్యాన్సిల్ చేస్తారనమాట. అంటే మీరు ఇప్పుడు ఆ ప్రోడక్ట్ని అయితే రిటర్న్ చేశారు, రిటర్న్ అయినప్పుడు రిటర్న్ అయితే ఓకే అని ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తారు, అండ్ తర్వాత వాళ్ళైతే అది క్యాన్సిల్ చేస్తారు అనమాట. అండ్ ఈలోపు మీకు రిటర్న్ పాలసీ కూడా అవుతుంది. తర్వాత మీరు రిటర్న్ పెడదామన్నా కానీ మీరు పెట్టలేరు. సో ఇలా డిఫెక్టెడ్ ప్రోడక్ట్ అదే రిటర్న్ పెట్టినప్పుడు కూడా మనకి ఇలాగా క్యాన్సిల్స్ అయితే చేస్తుంది ఫ్లిప్కార్ట్. సో ఇలాంటి సేల్స్లో ఇలాంటి స్కామ్స్ నుంచి మనం అయితే చాలా అవేర్గా ఉండాలి. ఈ ఎలా ఓవర్కమ్ చేయాలని అడిగితే కనుక దానికి కూడా చాలా సొల్యూషన్స్ అయితే ఉన్నాయి. బట్ వీడియో అయితే లాంగ్ అయిపోతుంది. కావాలనుకుంటే పార్ట్ 2 అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలాగే మీరు ఏమైనా స్కామ్స్లో ఆల్రెడీ సంథింగ్ ఫేస్ చేసి ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అవి కూడా మనం వేరే వీడియోస్లో అయితే ఇన్వాల్వ్ అయితే చేద్దాం అనమాట. పాయింట్అవుట్ చేసి చెప్దాం, పార్ట్ 2 కూడా చేద్దాం. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పుడు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.